ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, మనము ప్రాముఖ్యమైన ఘట్టంలో దేవుని వాక్యములో ప్రవేశించబోతున్నాం కనుక దయచేసి సమయాన దేవుని వాక్యం కొరకైనటువంటి బైబిల్ పఠనం, ప్రత్యేకంగా బైబిల్ పఠనాన్ని మనం కలిగి ఉంటున్నాం కనుక మొట్టమొదటిగా శ్రీమతి మేరీ సోనీ గారు యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి 4 వచనములు మనకు చదివి వినిపించుతారు. సహోదరి శ్రీమతి మేరీ సోనీ గారు. ఈ పరిశుద్ధ ఆదివార దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 4 వచనములు చదువుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచన ఆరంభము. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. ఇంతటితో ఈ వాక్యము సరి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి నూతన నిబంధన నుండి ప్రియులరా, లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనము నుండి 21 వరకు మన మధ్యలో సహోదరులు మనోజ్ కుమార్ ఈ కుటుంబంను దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేయును కాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. నేటి ఆదివారపు పరిశుద్ధ దినం ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి 2వ భాగం కృత నిబంధన గ్రంథం నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం ఆరంభం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. ఇంతటిది వాక్యము సరి. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరము లేచి నిలుచుండి ప్రభు స్వరాన్ని మనం వినగలుగునట్లుగా, ప్రభు ఆత్మ బలముగా మన మధ్యలో పనిచేయగలుగునట్లు ప్రార్థనలో ప్రభు సహాయార్థం కనిపెడదాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి శ్రీమతి దీవెనమ్మ గారు, ఎక్స్ డీకన్ గారు దీవెనమ్మ గారు ప్రార్థన చేస్తారు. వాక్య పరిచర్య కొరకు దీవెనమ్మ గారు. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన దేవదాసులకు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నా. అందరు కళ్ళు మూసుకొని
దేవుని సన్నిధానంలో ఆయన ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థిస్తాం. ప్రభువా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరలోకపు తండ్రి నీకు స్తోత్రం. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడమైన నా ప్రభువా నీకు స్తోత్రం నాయన. అయా ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయం చూడలేక ఎంతమంది గతించిపోయి ఉంటున్నారో మాకు తెలియదు నా ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన ఆరాధనతో నాయన అల్పురాలైన నన్ను కూడా నాయన నీ బిడ్డల మధ్యలో చేర్చి నిన్ను స్తుతించడానికి మహింపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా నా ప్రభా సంఘంలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు నాయన ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు నా ప్రభా. ఈ దినం నాయన నీ దైవదాసుని ద్వారా ఏ వర్తమానం మీకు మాకు అందించిన అంటున్నారో ఆ వర్తమానం ద్వారా మా హృదయాలు చెలించబడి నూతన సంవత్సరంలో నూతన ఆత్మతో నూతన ఆరాధనతో నూతన మనసుతో నిన్ను ఆరాధించే వారముగా ఉన్నట్లు సహాయం దయచేయమని. పాతవి గతించిన ఇదిగో సమస్తము క్రొత్తవాయనంటున్నావు నా ప్రభా. మా జీవితంలో పాత బ్రతుకులు తీసివేసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతనముగా నిన్ను ఆరాధించి స్తుతించి మహింపరచలాగా సహాయం దయచేయండి ప్రభా. సంఘంలో జరుగుతున్న ప్రతి కూడికను మీరు ఆశీర్వదించండి నా ప్రభా. అయా సోమవారం జరిగే విజ్ఞాపన కూడమైతే మంగళవారం జరగబోయే కూటమిలోను ప్రభా బుధవారం నాయన దేవదాసుడు ఎంతో ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పుచుండగా నా ప్రభా. అయా బిడ్డలందరినీ నాయన నడిపించి అల్పురాలని నన్ను కూడా నాయన అయా మేము మధ్యలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. నా సమస్త బలహీనతలు నాయన మీరు తొలగించమని ప్రార్థన చేస్తుంటున్నా. బేస్తవారం జరగబోయే నాయన అయా ఇంటి విషయాల్లో ప్రార్థన కూటమిలో నా ప్రభా అయా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నా. శుక్రవారం ఆయన అనేక మంది మేము స్త్రీలు ఉంటున్నారు నా ప్రభా. బలము కలిగిన వారముగా మేమందరం నీ సన్నిధానంలో వచ్చి అనేకులు నాయన నిన్ను స్తుతించి మహింపరిచి నీ నామాన్ని గణపరిచే వారముగా ఉన్నట్టు సహాయం దయచేయమని. మీ చిత్తమైతే నాయన శుక్రవారం రాత్రి నాయన ఆ ప్రార్థన కూటమిలో నాయన మేమందరం పాల్పంచుకు సహాయం దయచేయమని. అలాగే నీ దైవదాసునికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆయన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మరి ముఖ్యంగా నాయన మాకు తెలిసిన రీతిగా ప్రార్థించవలసిన వారు నా ప్రభా. అయా నీ దాసుడు నా ప్రభా నీవు నడిచిన స్థలంలో కాలు పెట్టుచుండగా నా ప్రభా మీరు దీవెనలతో నింపి మాకు ఆశీర్వాదాలు కలగజేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. అయా వెళ్ళుచున్న ప్రయాణాన్ని అంతటిని ఆయన క్షేమకరంగా నడిపించి మరలా అక్కడ విషయాలు మాకు తెలుపుకుంటూ మీ కృప అనుగ్రహింపచేయమని. అయా మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కలిసి నేను స్తుతించే భాగ్యం దయచేయమని. ఇప్పుడు విత్తుచున్న వాక్యం నాయన వ్యర్థము కాకుండా ఒక్కొక్కరి హృదయాల్లో నాటబడి అది ఫలించిన ఆయన 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించడానికి సహాయం దయచేయమని కొద్ది ప్రార్థన నామమున మిక్కిలి వినయమితో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అయ్యగారు వందనాలు. థ్యాంక్స్ మా. దయచేసి అందరు కూర్చునండి పిల్లరా. దీవెనమ్మ గారు అంటే దీవెనమ్మ గారే నిజంగా అన్నమాట. అమ్మ స్పీడ్ అంటే ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సెక్రటరీ గారు ప్రకటన చేయలే, పాస్టర్ గారు చెప్పలే, కానీ అమ్మ మాత్రం పాస్టర్ గారు ఇజ్రాయెల్ దేశం పోయేసి వస్తున్నారని ప్రార్థన చేసినారు అంటే అది అమ్మ స్పెషల్. వాస్తవంగా పిల్లరా దేవుని వాక్యం ఎందుకంటే ప్రార్థన చేశారు కాబట్టి నేను ఇజ్రాయెల్ దేశపు వీసా ప్రభు కృప చేత గ్రాంట్ అయింది. మొన్ననే 3 రోజుల క్రితం 4 దేశాలు ఇజ్రాయెల్, ప్యాలెస్టైన్, ఈజిప్ట్ అండ్ జోర్డాన్ ఈ కంట్రీస్కి వెళ్ళి రావడానికి ఫ్లైట్ అన్నీ కూడా ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13 మళ్ళీ రిటర్న్ జర్నీకి అన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అది కమిటీ పెద్దలకు తెలియపరిచినాం. వచ్చే వారం ప్రకటన చేద్దాంలే, వచ్చే వారము ఆదివారం అని నేను అనుకుంటే అమ్మ ప్రార్థనలో అన్నీ ఓపెన్ అయిపోయాయి. నేనైతే అమ్మకు చెప్పలేకపోతున్నట్టు చెప్పేసిన. సరే ఏది ఏమైనా దయచేసి ప్రార్థన చేయండి. ఈ వారంలో ఏదైనా అనుకోనని పరిస్థితి ఎదురైతే, ఒకవేళ యుద్ధము సమస్య ఏవైనా కొన్ని ఉన్నాయి కదా ఇప్పుడు అక్కడ పరిస్థితులు, అవి ఏదైనా ఎదురైతే కొంచెం అది మళ్ళీ పోస్ట్పోన్ కావచ్చు. ఇప్పటికైతే అన్నీ రెడీ అయిపోయాయి. ఫిబ్రవరి 2వ తారీఖు ఫ్లైట్ టికెట్స్తో సహా రెడీ అయిపోయినాయి, గ్రాంట్ అయిపోయింది. మొత్తం పాస్టర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి జాన్ వెస్లీ గారు వారి యొక్క కుటుంబము మేమందరం పాస్టర్స్ కలిపి 45 మంది వెళ్తున్నాం. 45 మెంబర్స్ ఓన్లీ పాస్టర్స్, అందరు పాస్టర్స్ ఫ్యామిలీస్. కాబట్టి దయచేసి ప్రార్థన చేయవలసిందిగా సంఘానికి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. దయచేసి రండి. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులారా, లూకా సువార్త చదవబడిన లేఖన భాగము లూకా సువార్త 4వ అధ్యాయము 1 మాట
16వ వచనం ప్రియులారా, 16వ వచనం, 16, 17 బిగ్గరగా స్పష్టంగా అందరూ ఆ భాగాన్ని చదివి ప్రభువును మహిమపరచాలని కోరుతుంటున్నా. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకాయ నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, వాడుక చొప్పున, దయచేసి అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి, వాడుక చొప్పున. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, జనవరి మాసపు ఈ 3వ పరిశుద్ధాదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత నిన్ను, నన్ను, మన కుటుంబాలను, మన సంఘాన్ని ప్రేమించి ఆయన నేటికి సజీవుల లెక్కలో ఉంచి ఆయన జీవము కలిగిన ఆయన సన్నిధిలోనికి, సంఘంలోనికి మనల్ని నడిపించి తన సన్నిధి భాగ్యం మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగును కాక. ఈ ప్రత్యేక పరిశుద్ధాదివారపు ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా పునరుద్ధానుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, దయచేసి అందరూ దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నా. గత వారంలో మనము దావీదు, గొల్యాతు అందులోని అనుభవాలు, కొన్ని ఆత్మీయ సత్యాలు, నున్నటితనం, నున్నటి రాయి, నున్నటి జీవితాలు, 5 నున్నటి రాళ్ళు, 5 మంది వ్యక్తుల జీవితాలకు కావచ్చు, అవి ఏంటేంటివి అనేటువంటివి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని మనం ఆగిపోయాం. మంచిది, ఇంకా అక్కడ ఆగిపోదాం. ఇప్పుడు మరొక క్రొత్త విషయం, ఎందుకనగా మన సంఘం జీవము కలిగిన సంఘమై ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘముగా ఉంటున్నది. కాబట్టి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడేటువంటి సంఘంలో మనమందరం కూడా ఎలా ఉండాలి, మనము మన ప్రవర్తన, లేకపోతే ప్రభుకి ఇష్టమైన రీతిలో మనమందరం ఎలా జీవన విధానాన్ని కొనసాగించాలి అనేటువంటి ఆ సిద్ధపాటులో మనం ముందుకు సాగిపోతున్నాం. కనుక దయచేసి మీ అందరికీ మనవి చేయడమేమనగా, ఈరోజు మన అంశం కూడా దేవుని వాక్యాన్ని బట్టి మన అంశం ఏంటంటే డిసిప్లైన్ అనగా మన భాషలో మనం ఏమంటామంటే క్రమశిక్షణ అంటాం. డిసిప్లైన్ అనగా మానవుని జీవితంలో డిసిప్లైన్ అనేటువంటిది, క్రమశిక్షణ ఎంత అవసరమో మనకు తెలుసు. అలాంటిది దేవుని మందిరంలో, దేవుని పరిశుద్ధ మందిరం, ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘములో డిసిప్లైన్ మరెంతగా ఉండాలి. ఇక్కడ వాడుక చొప్పున అన్నటువంటి మాట అది దేని చూపిస్తుంది అని అంటే డిసిప్లైన్ చూపిస్తుంది. వాడుక చొప్పున, క్రమము తప్పకుండా వాడుక చొప్పున అనే మాట అది డిసిప్లైన్ను చూపిస్తుంది. కనుక ఈ సమయాన మన అంశం కూడా చర్చ్ డిసిప్లైన్. అలాగే ఆ డిసిప్లైన్ విషయం మనము అనగా సంఘం మనమందరము సిద్ధపడి, డిసిప్లైన్ అనేటువంటిది అది మనందరికీ అవసరం కనుక అట్టి సిద్ధపాటు కలిగి ప్రభు రాకడ సమీపమవుతున్నది కనుక ఆయన రాజ్యంలో, ఆయన గృహంలో మనం ప్రవేశించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనలను ఆత్మీయంగా బలపరిచి నడిపించును కాక. ప్రియులరా,
దానికంటే ముందుగా మీ గమనంలోనికి ఒక మాట తీసుకురావడానికి ఇష్టపడుతున్నా. వచ్చే వారము మనకు జనవరి 25 వస్తుంది. 26 అంటేనే మన ప్రత్యేకత ఏంటి? మన పవిత్ర భారతావని రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవాన్ని మనం కలిగి ఉంటాం. గణతంత్ర దినోత్సవపు వేడుకలు ఆ రోజు మన భారతదేశం అంతా కూడా హాలిడే డిక్లేర్ చేయబడుతుంది. మనకు స్వాతంత్రం అనుగ్రహించబడి, అలాగే అదే సమయంలో మనము ఒక కాన్స్టిట్యూషన్ అది కూడా మనకు ఏర్పాటు చేయబడి, మనము పూర్తిగా రిపబ్లిక్ డే అనగా గణతంత్ర ఆ దినముగా అలాంటి ప్రజలంగా మనమందరం ఉండేదానికి ఏర్పాటు చేయబడినటువంటి కాన్స్టిట్యూషన్ ద్వారా మనమందరము పరిపూర్ణతను సంతరించుకున్నటువంటి దేశంగా ఉండేదానికి అది ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు మనము అలా వెళ్తూ ఉంటాం. మనది సప్తగిరి సర్కిల్లో ఉన్నాం. మనం కొంచెం ముందుకెళ్తానే మనకు అనంతపురం పట్టణంలో, అనంతపురం అంటానే ఒక ప్రత్యేకత. అనంతపురంలో ఎక్కువ పేరు, ఏ ప్లేస్కి ఎక్కువ పేరు ఉంది బాగా చెప్పుకునేదానికి? టవర్ క్లాకా, క్లాక్ టవరా? అదే, అందుకే నేను అడిగేది. సో దీన్ని ఏమని పిలిచాలంటే క్లాక్ టవర్ అని పిలిచాలి. కానీ వాడుక భాషలో ఏమైపోయిందంటే టవర్ క్లాక్, ఎక్కడ ఉన్నట్టే టవర్ క్లాక్ అని చెప్పారు. ఏదో వచ్చేసింది అంతే, అది భాషలో టవర్ క్లాక్. కానీ టవర్ క్లాక్ కాదు సుమా, క్లాక్ టవర్ అని పిలిచాలి. క్లాక్ టవర్ అని చెప్పేసి, క్లాక్ అనగా గడియారము అని, టవర్ అని చెప్పేసాను అంటే స్తంభం అని. గడియారపు స్తంభం, గడియారపు స్తంభం మన అనంతపురం పట్టణానికి స్పెషల్. క్లాక్ టవర్ అనేటువంటిది స్పెషల్. ఎందుకోసం స్పెషల్? ఒకవేళ బహుశా అందరికీ తెలిసే ఉంటుంది, అందరు పాత వాళ్ళందరికీ కూడా, కొంచెం కొత్త వాళ్ళకి ఏమన్నా తెలియకపోవచ్చు. మనకు ఇండిపెండెన్స్ డే, మన ఇండిపెండెన్స్ డే చెప్తారా ఎప్పుడు వచ్చింది, ఏ సంవత్సరం అని? 1947. ఓకే, 1947 సంవత్సరం ఆగస్టు నెల. అది ఏ నెల వస్తుంది? ఆగస్టు అంటే 8వ నెల పడుతుంది, 15వ తారీఖు కదా. సో 47వ సంవత్సరం 8వ నెల అనగా ఆగస్టు మాసం 15వ దినాన మనకు స్వాతంత్రం వచ్చింది. కరెక్ట్గా ఆ దినాన మన భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశ స్వాతంత్రానికి సూచనగా, ఆ సూచికగా అనంతపురం జిల్లాకే, అనంతపురం పట్టణానికి మాత్రమే కాదు సుమా, అనంతపురం జిల్లాకంతటికీ ఒక ప్రత్యేకమైన ఒక స్తూపం, ఒక గడియారపు స్తంభం, ఒక స్తూపం ఉండాలి అని చెప్పేసని నెహ్రూ గారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిది. అందుకే ఆ స్తంభాన్ని ఎలా చేశారంటే 15/8/1947 కదా. అందుకే 15 అడుగుల వెడల్పు ఉంటుంది. అది దాని వెడల్పు ఎంత ఉందంటే 15 అడుగులు. దానికి మూలలు 8 మూలలు ఉంటాయి. మన క్లాక్ టవర్కి యొక్క మూలలు 8 మూలాలు ఉంటాయి. అలాగే 47 అడుగుల ఎత్తు ఉంటుంది. 47 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది దాని ప్రత్యేకత. మామూలుగా ఏదో స్తంభం కట్టినామని కాదు, కానీ 15/8/47 అన్నటువంటి ఒక ప్రత్యేకత. 15 అడుగుల వెడల్పు, 8 మూలాలు, 47 అడుగుల ఎత్తుతో జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు దానికి, మన భారతదేశ స్వాతంత్రానికి కరెక్ట్గా దీన్ని ఎప్పుడు పూర్తి చేశారు అంటే మనకు రిపబ్లిక్ డే వచ్చింది 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున మన రిపబ్లిక్ డే రోజు ఇది పూర్తి చేయబడింది. సూచన స్వాతంత్రానికి సూచిక, కానీ కంప్లీట్ చేయబడినటువంటిది ఏ రోజు? రిపబ్లిక్ డే రోజు కంప్లీట్ చేయబడింది. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే ప్రియులారా, ఇప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి,
క్లాక్ టవర్ను చూస్తేనే మనకు ఒక ప్రత్యేకత. అక్కడ ఉన్నటువంటి జెండాను చూసినప్పుడు, మన భారతదేశపు జెండాను చూస్తే ఒక ప్రత్యేకత, ఒక గౌరవం. అక్కడికి వెళ్ళి ఆడ నిలబడి, మనం ఏంటంటే ఏదో రొటీన్గా వెళ్తూ వస్తూ ఉంటాం, కానీ ఒక్కసారి అక్కడ వెళ్ళి కొద్దిసేపు అట్లా కూర్చొని, నేనైతే ఒక్కసారి కొన్ని సంవత్సరాల క్రితం కూర్చున్నా, 10 నిమిషాలు కూర్చొని అక్కడ చూసినాను అనమాట పిల్లరా. అందుకే ఇన్ఫర్మేషన్ నేను రాసుకొని, అందుకే నేను మీకు చెప్తాను ఇది కూడా, అప్పుడెప్పుడో రాసుకునే ఇన్ఫర్మేషన్ మళ్ళీ మర్చిపోకూడదని ఇప్పుడు మీ గమనంలోకి తెస్తా ఉన్నా. సో అది అలా చూసినప్పుడు ఒక గౌరవాన్ని, ఒక ప్రత్యేకతను చూపిస్తుంది క్లాక్ టవర్. సో హైదరాబాద్కి వెళ్ళామనుకోండి, హైదరాబాద్లో చార్మినార్ను చూస్తేనే ఒక ప్రత్యేకత. హైదరాబాద్, సికింద్రాబాద్లో ప్యారడైజ్ సెంటర్కు పోతే ప్యారడైజ్ ఆ సెంటర్ను చూస్తేనే అది ఒక ప్రత్యేకత. అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకతలు ఉంటాయి. అయితే వీటన్నిటి మధ్యలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా మనమందరము, భారతీయులమైన మనమందరం వాటిని చూస్తున్నప్పుడు, వాటిని కలిగి ఉంటున్నప్పుడు వాటిపైన గౌరవాన్ని పెంచుకోవాలి అని, వాటిపైన చారిత్రాత్మక కట్టడాల ద్వారా, చారిత్రాత్మక ఆ యొక్క వేదికల ద్వారా, ఆ యొక్క పరిస్థితుల ద్వారా మనమందరము మరింత గౌరవాన్ని పెంచుకొని, గౌరవాన్ని ఇనుమడింపజేసుకొని అలాగూ ముందుకు సాగాలి అన్న ఒక దూరదృష్టితో, సదుద్దేశంతో ఆ స్తూపాలన్నీ కూడా నిర్మించబడ్డాయి. అంతేగాని ఏదో ఆషామాషిగా కాదు సుమా. కాబట్టి ఈ సమయాన డిసిప్లైన్ అనేటువంటిది మనం ఒక వినూత్నమైన రూపం, ఒక వినూత్నమైన కోణంలో దీన్ని మనం తెలుసుకోబోతున్నాం, మనం నేర్చుకోబోతున్నాం. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు సప్తగిరి సర్కిలే ఉంది. సప్తగిరి అంటేనే ఏమనేది, దాని అర్థం ఏంటినైనా 7 దారులని, 7 కొండలు. సప్త అనగా గిరులు అనగా 2 వస్తాయి, ఒకటి కొండలు వస్తాయి, ఒకటి దారులు వస్తాయి. అట్లా ఆ రోజు పెద్దలు ఒక ఉద్దేశంతో దాన్ని పెట్టాం. సరే, ఇప్పుడు మనము ఒక కారు కానీ, ఒక స్కూటర్ కానీ, లేకపోతే ఈ డ్రైవింగ్ చేసుకుంటూ మనం వచ్చేసేసి వెళ్ళాలనుకున్నాం ఆ దారిలోనే మన సప్తగిరి. ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి వీలవుతుందంటారా? ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం, నేను ఈ ఊర్లో పుట్టినా, గుల్జారిపేటలో పుట్టినా, నేను మున్నానగర్లో పుట్టిన, నాకేంది అడ్డం, నన్ను ఎవరు అడిగేది అని చెప్పేసి అని సడన్గా కారు తీసుకొని ఉన్నట్టుండి సర్రని ఈ దారిలో పోయినాం అనుకోండి, ఇట్లొచ్చి ఇట్లా పోవాలి పద్ధతి ప్రకారం. ఎందుకంటే అది డిసిప్లైన్. అది ప్రభుత్వం మనకు నిర్దేశించినటువంటి ఒక పద్ధతి, ఒక నియమం. దాన్ని మనము తప్పకుండా పాటించాలి. డిసిప్లైన్ అంటే అర్థం ఏంటంటే, మనము తెలుసుకున్నటువంటి వాస్తవాన్ని తప్పకుండా అనుసరించుటయే డిసిప్లైన్. మనము తెలుసుకున్న వాస్తవాన్ని, రోడ్డుకు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, అవి వాస్తవాలు. నా ఇష్టం వచ్చినట్టు నేను డ్రైవ్ చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు పోతా వస్తా ఉంటాను అని అంటే కాదు. అక్కడ చాలా ఇబ్బందులు పడతాం. మనం తెలుసు, మనకు ఎట్లంటే అట్లా పోవడానికి లేదు కదా, లేదు. ఈవెన్ పాదచారులంగా నడుచుకుంటా పోయేటప్పుడే జాగ్రత్తలు పాటించాలి, ఇంకా అసలు మామూలుగానైతే ఉండవు. అనగా క్రమశిక్షణ అన్నప్పుడు, డిసిప్లైన్ అంటే మనము తెలుసుకున్న వాస్తవాన్ని తప్పకుండా అనుసరించుటయే డిసిప్లైన్. యేసుక్రీస్తు ప్రభు హీఈస్ వెల్ డిసిప్లైన్డ్. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం బ్రదరా. చాలా అందరు మరొక్కసారి, యేసుక్రీస్తు ప్రభు వెల్ డిసిప్లైన్డ్. ఎన్ని గంటలకు లేయాలో అన్ని గంటలకు లేస్తారు ప్రభు. ఆయన ఏం చేయాలో అన్ని కరెక్ట్గా చేస్తారు, అన్నిట్లో. అందుకే ఇక్కడ వాడుక చొప్పున, దయచేసి మాట గుర్తుపెట్టుకోవాలి, వాడుక చొప్పున. తరువాత అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. తరువాత అంటే ఏం జరిగింది అని అంటే 30 సంవత్సరాల వయసు పిల్లరా. యేసు ప్రభు వారికి 30 సంవత్సరాల వయసు. అది 30 సంవత్సరాల తరువాత ఆయన తండ్రి పని జరిగించాలి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి,
పరలోకపు తండ్రి ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా భూమి మీద అలాగూ కుమారునిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసు నామమున క్రీస్తు నామమున ఇమ్మానుయేలు నామమున ఈ లోకానికి వచ్చినటువంటి సాక్షాత్తు దేవుని కుమారుడు ఆయన తన కార్యాన్ని ప్రారంభించేటువంటి ఆ సమయంలో యేసుప్రభువు వారు ప్రార్థన చేసినారు. ప్రియులారా, దయచేసి మీకు నేను మనవి చేస్తా ఉన్నా, ప్రియ సంగమా, మనము డిసిప్లైన్, మన భాషలో క్రమశిక్షణ అంటాం. సో ఆ డిసిప్లైన్ అనేటువంటిది మనమందరము వ్యక్తిగతంగానైనా, మనమందరము కుటుంబాలుగానైనా, మనమందరము సంఘంగానైనా తప్పకుండా కలిగి ఉండాల్సిందే. ఇది కలిగి ఉండకపోతే నీ జీవితాన్ని నా జీవితం, ఎందుకనగా వ్యక్తిగతంగా మనకంటూ కొన్ని ఉంటాయి. వ్యక్తిగతంగా ఒక డిసిప్లైన్ అవసరం మనకు, మన ఫ్యామిలీలో డిసిప్లైన్ అవసరం మనకు. అలాగూ మనము కలిగి ఉన్నటువంటి ముఖ్యంగా దేవుని మందిరం ఆ సహవాసాలలో డిసిప్లైన్ చాలా చాలా అవసరం. ఆ డిసిప్లైనే లేనప్పుడు క్రైస్తవులమని అనిపించుకునే దానికి మనకు అర్హతే లేదు. ఆ క్రైస్తవులంగా పిలువబడేదానికి ఆ అర్హత లేదు, యోగ్యత లేదు. మనకు ఊరికే నామకేవాసి ఏదో ఉన్నామంటే ఉన్నాము, పేరుకు మాత్రం ఉన్నామంటే ఉన్నామంతే, మనకు అర్హతలు ఉండదు కూడా ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వెల్ డిసిప్లైన్. ఆయన ఎట్లా డిసిప్లైన్ అంటే ఎవ్రీథింగ్ చాలా కరెక్ట్. ప్రార్థనతో ప్రారంభించినాడు. 40 దినములు ప్రభు ఉపవాసం ఉన్నాడు. ప్రియులారా, నేను మీకు అనేక మారులు తెలియపరుస్తూ వచ్చాను, ప్రభువుకు అవసరం లేదు ప్రార్థన, ప్రభువుకు అవసరం లేదు. ఆయనే ప్రార్థనైనా మరొక్కటైనా ఇంకొక దానికైనా అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే. కాబట్టి ఆయన ప్రార్థన 40 దినాలు ఉపవాసం ఉండి కఠిన పరీక్ష ద్వారా వెళ్ళి ఆయన 40 దినములు అలా రాత్రింబవళ్ళు ప్రార్థనలో గడపడం అనేటువంటిది ఎందుకో తెలుసా ప్రియ సంఘమా? మనము అట్టి అనుభవాలు కలిగి ఉండాలి అని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా. ఇక్కడ ఇంకోటి కాదు, మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు దొర్లిపోయినాయి. ఇప్పటికే కొంతమందికి 20 దాటిండొచ్చు, 20 లోపల ఉండేవాళ్ళు పిల్లలు మనకు వద్దు, చిన్న పిల్లలు, ఇంకా వాళ్ళను స్వీట్ 16 వీళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకు తెలియదు, వాళ్ళకి ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది, వాళ్ళ బ్రెయిన్ ఇంకా మెచ్యూర్ కావాల్సింది చాలా ఉంటుంది. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఆలోచించండి. 40, 50, 60, 70 దాటిన వాళ్ళం కూడా ఉన్నాం ఇక్కడ. అయితే 40 దినాలు ఎప్పుడైనా మన బ్రతుకులో 40 దినాలు నేను ఉపవాసం ఉండి 40 దినాలు నేను ప్రార్థనలో గడిపినాను, వేరే యాక్టివిటీస్ ఇంకేం పెట్టుకోలేదు, నేను వేరేటువంటివి ఏవి కూడా నా జీవితంలో లేకుండా 40 దినాలు నేను పూర్తిగా ప్రభు పాద సన్నిధిలో గడిపినాను. మనలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వేరే యాక్టివిటీస్ పెట్టుకోకుండా యేసుప్రభువు వారు ఆయనకు లేవా యాక్టివిటీస్? ఆయనకు లేవా ఇంకా ఎన్నెన్నో చేయడానికి? 40 రోజులు ఆయన పూర్తిగా ఉపవాస ప్రార్థనలో గడిపాడు అని అంటే నేను అందుకోసమే మీ గమనంలోనికి తెస్తున్న ప్రియులారా, ఇది డిసిప్లైన్, సిద్ధపాటు. మనము వధువు సంఘం పెళ్లి కుమార్తె మనం సిద్ధపడాలి. పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తా అంటాం. చాలా వివాహాలు జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, పెళ్లి కుమార్తెను సిద్ధపడడానికి ఎంత టైం తీసుకుంటామో కదా. మామూలుగా మనం సిద్ధపడడానికి ఇంకా చాలా ఉంటాయి. ఇంకా పెళ్లి కుమార్తె సిద్ధపాటులోనైతే అందులో ఈ మధ్య కాలంలో ఇంకా కొత్త అన్నీ కూడా వచ్చినాయి, చాలా అడ్వాన్స్మెంట్. బ్యూటీషియన్స్ అని, బ్యూటీ పార్లర్లకని, అక్కడికని ఇక్కడికని, ఇవన్నీ ఇప్పుడు కామన్ అయిపోయినాయి ఇవన్నీ. సరే, అంటే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతూ అవన్నీ తప్పని ఇంకోటి నేను అనడం లేదు పిల్లరా. ఎంత టైం కేటాయిస్తున్నాం ఆలోచించండి.
వివాహ సమయం 10:30 కంటే 10:30కు వస్తున్నామా? పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు 10:30కు ఊరికే నామకే వస్తే పత్రికలో కనిపిస్తుంది. 10:30 ఇక్కడే పొరపాటు జరుగుతుంది, ఇక్కడ పడుతుంది బ్రేక్. 10:30 అని చెప్పేసరేనని అలా పబ్లిక్గా అన్ని ప్రింటింగ్ అలాగూ వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించుకొని అందరికీ చెప్పి పెళ్లి కుమార్తె సిద్ధపడి వచ్చేటప్పటికి 12, పెళ్లి కుమారుడు సిద్ధపడి వచ్చేదానికి అంతే. పెళ్లి కుమారుడు కూడా ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయినాయి, వాళ్ళకు కూడా అన్ని వాళ్ళు ఇంకా పెళ్లి కుమార్తెల కంటే ఎక్కువ అయిపోయినారు ఈ మధ్య పెళ్లి కుమారులు. వాళ్ళ డ్రెస్సింగు, వాళ్ళ ఏంటంటో వెరీ స్పెషల్స్ ఏంటంటో ఈ హెయిర్ స్టైలే పెద్ద స్పెషల్. ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ షాపుకి వెళ్తే 2-3 గంటలు టైం తీసుకుంటారు. ఒకప్పుడు హెయిర్ కటింగ్ షాపుకి పోతే 15 నిమిషాల్లో రెడీ చేసి పంపించాలి. మహా అంటే ఒక అర్ధగంట అన్ని మొత్తం నీట్గా చేసి. ఇప్పుడు 2 గంటలైనా ఏందో అంటే ఏం సంగతి అని అంటే పెళ్లి కోసం సిద్ధపడతాను. 2-3 గంటలు ఈ ఎంట్రుకలు ఇట్టా ఇది పైకి ఇది కిందికి ఏమేమో మంచిది ఏమంటే అవన్నీ కూడా ఉండకూడదని కాదు సుమా. ఎంత టైం కేటాయిస్తున్నాం. దేవుని మందిరం 10:30కు పెళ్ళి అని చెప్పేసానంటే రాకుండా ఉన్నాం. 12కు వస్తాం, వచ్చి తొందర పెట్టేది. మ్యారేజ్ జరిపించి పాస్టర్ గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చి బాబు ఏమనుకోవద్దు, ఇంకా టైం అయిపోతుంది, నువ్వు కొంచెం తొందరగా ఏమనుకోకుండా మళ్ళీ. ఎందుకంటే అందరూ వచ్చినారు, ఆఫీసర్లు వచ్చినారు. ఎక్కడి నుంచి? ఆఫీసర్లు వచ్చింటారంట. వాళ్ళు మళ్ళా పోవాలా. నువ్వు ప్రయారిటీ దేనికి ఇస్తున్నావు? భోజనాలకి ఇస్తున్నావు, ఆఫీసు నుంచి వచ్చిన మిగిలిన వాళ్ళకి ఇస్తున్నావు. వాళ్ళు మళ్ళా పోవాలి. ఇక్కడ మాత్రము వివాహాన్ని అన్ని కట్ చేసేసేసే, వివాహ ఆరాధన క్రమాన్ని కట్ చేసేసే, చెప్పాల్సినటువంటి ఆ ధర్మాలు ఆ విధులు అన్నీ కూడా నువ్వు అర్ధగంట సేపు చెప్పాల్సింది 5 నిమిషాల్లో ముగిచ్చేసే. మాకు ఆఫీసర్లు ముఖ్యం, మాకు మిగిలిన వాటిని ముఖ్యం, మిగిలిన కార్యక్రమాలు మాకు ముఖ్యం, మాకు అలంకరణ ముఖ్యం, ఆరాధన కాదు అనేటువంటి ఒక భావన చెప్పకుండానే మనం ప్రవర్తిస్తున్నాం. నేను ఎందుకంటే ప్రాక్టికల్గా మీ గమనంలోనికి తెస్తున్నా ప్రియులారా. ప్రాక్టికల్గా అంటే మనము డిసిప్లైన్ అనేటువంటిది ఎక్కడ మనము అంటే ఈవెన్ వివాహపు దినము రోజే మనం సరిగా టయానికి రాం, ఇక మిగిలిన ఎప్పుడు మనం వస్తాం అంటే. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం. ఇప్పుడు 40 రోజులు మనము క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన దినాలు కలిగి ఉంటాం. నాకు గుర్తుంది ప్రియులారా, నాకు బాగా గుర్తుంది. నాకు చిన్నప్పుడు గుర్తుంది, మా అమ్మ తర్వాత మా బంధుత్వంలో మా మామ కుటుంబాల్లో ఒక 3 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటిది బాగా గుర్తుంది నాకు. 40 రోజులు అంటే ఏదో ఒక పూట తిని అంటే 2 పూటల భోజనం చేసి ఒక పూట మాత్రమే ఉపవాసం ఉండి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అయిపోయి మళ్ళీ ఆ తర్వాత భోజనం చేసి అట్లా లేదు. నాకైతే గుర్తున్నటువంటిది చెప్తున్నా. వాళ్ళు పూర్తిగా ఉన్నటువంటి దినాలు మరి ఎట్లా ఉన్నారు, వాళ్ళ బాడీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య విషయాలు ఏంటి మనకు తెలియదు, కానీ దేవుడు వారికి ఎట్లా కృప చూపించారో తెలియదు. ఉపవాసం అంటే నిఖార్స్ అయినటువంటిది అట్లా ఆ విధంగా ఉంటూ వచ్చినారు. మన పూర్వీకులు అట్లా ఉంటారు. యేసు ప్రభువు వారు మనకు నేర్పాం. సరే 40 రోజులు వద్దు, వారానికి 1 రోజు. ఇప్పుడు 1 రోజు ప్రియులారా, 1 రోజైనా వారానికి 1 రోజైనా మనం ఉంటున్నామా? దాని కూడా ఒక వేషధారణతో, దాని కూడా నేను ఉపవాసం ఉన్నానని 10 మందికి చెప్పుకొని దాని ఒక వేషధారణగా, దాని కూడా ఒక నామమాత్రపు క్రియగా మనం కొనసాగించుకుంటూ ఉన్నామా? అది కూడా ఒక పూటకు కూడా అది కూడా పరిమితం అయిపోతూ వస్తున్నామా? ఎక్కడ పెళ్ళి కుమార్తె వధువు సంఘం సిద్ధపాటు, ఎట్లా ఈ సిద్ధపాటు ప్రియులారా? పెళ్లి కుమారుడు మనల్ని చూసి సంతోషించడం ఎక్కడా? దేని బట్టి సంతోషిస్తాడు? ఆలస్యంగా వస్తున్నందుకు సంతోషిస్తాడా పెళ్లి కుమారుడు? 1 గంట 2 గంటలు అయింది అని చెప్పేసి నేను సంతోషిస్తాడా? ఈమె జీవిత కాలం అంతా ఇట్లే ప్రవర్తిస్తుందా? రేపు నాతో ఈ అలంకరణ ఈ విషయాలతోనే ఇట్లే ఉండేసేసి ఇట్లే ప్రవర్తిస్తుందా అని సంతోషిస్తాడా? దేని బట్టి సంతోషించాలి పెళ్లి కుమారుడు? దేని బట్టి ప్రభు మనలు చూసి దేని బట్టి ప్రభు సంతోషించాలి? ప్రియ సంఘమా
దయచేసి ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. ప్రభు రాకడ చాలా చాలా సమీపంగా ఉన్న దినాలు, చాలా ప్రభు చిత్తం అయితే అంటే సందర్భం వచ్చింది కాబట్టి మీ గమనంలోనికి తెస్తున్నా. ఇజ్రాయెల్ దేశం వెళ్తే నేను కొంత సమయం, జాన్ వెస్లీ గారు నేను కొంత సమయాన్ని వచ్చేసి ఎట్నో కేటాయించుకొని, ఆడ షెడ్యూల్స్ ఉంటాయి, ఈరోజు ఇవి చూడాలి, ఈరోజు ఇవి చూడాలి, ఈరోజు ఇవన్నీ కూడా వెళ్ళాలి, ఈజిప్ట్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. కాకపోతే యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీలో ఎలాగో ఒక పర్మిషన్ తీసుకొని ఒక 2 hours గడిపి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని చాలా ఆసక్తి ఉంది. పిల్లరా, ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే యూనివర్సిటీలో పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే, న్యూటన్ మహాశయుడు, న్యూటన్ మనందరికీ తెలుసు పిల్లరా. న్యూటన్ ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆస్ట్రానమీ. అతను ఖగోళ శాస్త్రానికి పితామహుడు న్యూటన్, సర్ ఐజక్ న్యూటన్ అంటారు. ఆ న్యూటన్ రాసినటువంటి దాని లెటర్స్ ఆఫ్ న్యూటన్ అంటారు. లెటర్స్ ఆఫ్ న్యూటన్ ఆయన రాసినటువంటిది ఎక్కడ పెట్టారంటే యెరూషలేం యూనివర్సిటీలో ఉంది. ఆ యూనివర్సిటీలో ఏంటి దాని ప్రత్యేకత అంటే, వాస్తవంగా నాకు న్యూటన్ గారంటే ఎందుకు ఇష్టం అంటే, మామూలుగా ఆయన చెప్పిన స్టేట్మెంట్ మామూలు స్టేట్మెంట్ కాదు. బైబిల్ గురించి చాలా గొప్పగా చెప్పినాడు, చాలా గొప్పగా. సర్ థామస్ అల్వా ఎడిసన్ గారైతేనేమి, లేకపోతే ఐజక్ న్యూటన్ గారేమి, వీళ్ళందరూ కూడా కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగిన గొప్ప శాస్త్రవేత్తలు, వారి జీవితాల్లో చాలా సాధించారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను కూడా ఇంతకుముందు మీకు ఒకసారి తెలియపరిచిన. ఆయన మామూలుగా ఇంగ్లీష్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎవరు న్యూటన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఎవ్రీ బుక్ ఇన్ దిస్ వరల్డ్ should bow down. Every book in this world should bow down in front of the Bible. ఎవరు చెప్తారండి ఈ మాట? Every book in this world should bow down in front of the Bible as the Dagon bowed down in front of the ark of the Lord అని అన్నాడు. As the Dagon bowed down in front of the ark of the Lord. దేవుని మందసము ఎదుట దాగోను ఏ విధంగా అయితే మోకరిల్లిందో, దేవుని మందసం ఎదుట ఏ విధంగా అయితే తల వంచిందో, ఏ విధంగా అయితే దాని తల పిచ్చలైందో, ఈ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా ఏమున్నా అన్ని పుస్తకాలలోకెల్లా గొప్ప పుస్తకం పరిశుద్ధ బైబిల్ గ్రంథమని, ప్రపంచంలో అన్ని పుస్తకాలు ఎవ్రీ బుక్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బౌ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బైబిల్ అని ఆ గొప్ప విషయాన్ని స్టేట్మెంట్ తెలియపరిచినటువంటి మహానుభావుడు న్యూటన్ గారు. ప్రియులారా, న్యూటన్ గారు ఆయన లెటర్స్ ఆఫ్ న్యూటన్ రాయడంలో ఉద్దేశం కూడా ఏంటంటే, వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఉంటారు కదా. అంటే మామూలుగా ఒక ప్రత్యేకత ఉంటుంది, ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు అని అంటే మామూలుగా మిగిలిన వాళ్ళు ఇచ్చేది అంత పెద్ద ప్రత్యేకత. న్యూటన్ గారి స్టేట్మెంట్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ 2060వ సంవత్సరము లోపల ఎప్పుడైనా రావచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన పరిశోధనాత్మకంగా ఆయన పరిశోధన చేసి తన ఎక్స్పెరిమెంట్స్ మిగిలిన అన్నీ కూడా పరిశోధనాత్మకంగా ఆయన తెలియపరిచినటువంటి సత్యమే లెటర్స్ ఆఫ్ న్యూటన్. ఇది ఎక్కడుంది అని అంటే దా ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలో అక్కడ భద్రపరిచినారు. మనము ఒక స్పెషల్ పర్మిషన్తో వెళ్ళి దాని మనము గిన జిరాక్స్ కాపీసో లేకపోతే ఒకవేళ ఏదైనా తీసుకోగలిగే పరిస్థితి ఉంటే దాన్ని తీసుకోవాలి అనేది ఒక తపన. ఎందుకంటే యెరూషలేం చూడడం అదేం పెద్ద ప్రత్యేకత కాదు. ఐగుప్తు మిగిలిన ప్రదేశాలు అవి ఇవి చూసి రావడం ఒకే మంచిది, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడంటే అక్కడ దొరకదు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నామంటే మనం సంఘం సిద్ధపడేదానికి, నేను సిద్ధపడేదానికి ముందు పర్సనల్గా నేను సిద్ధపడాలి. ఏమి రాయబడింది ఆ లెటర్లో,
మహానుభావుడు ఎట్లా రాశాడు, ఏమి తన పరిశోధన వ్యాసం ఏంటి, ఆ పరిశోధన వ్యాసంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ప్రభు రాకడ మొదటి రాకడ ఎప్పుడు జరిగి ఎట్లా అయిపోయింది, యేసు ప్రభు రెండవ రాకడ ఎప్పుడు ఏ కాలంలో జరగబోతుంటుంది అనేటువంటి ఆ విషయాలు పరిశోధనాత్మక వ్యాసాన్ని రాశాడే. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం ప్రియులారా. 2060 అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? 34 సంవత్సరాలు. 34 సంవత్సరాల లోపల ఎప్పుడైనా యేసు ప్రభు రాకడ రావచ్చు. అందుకు ఆ ఇన్ఫర్మేషన్ మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఆ ఇన్ఫర్మేషన్ దయచేసి ఎలాగైనా పొందాలి అనేటువంటిది అంటే జాన్ వెస్లీ గారితో మాట్లాడుకొని పోయి కొంచెం పర్మిషన్ అందరం కూడా పాస్టర్సే వెళ్తున్నాం కాబట్టి కొంచెం అక్కడ చూస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే వ్యక్తిగతంగా మనం సిద్ధపడచ్చు, మన కుటుంబాలు సిద్ధపడి తీరాలి. ఇంకా ఎందుకనగా ప్రభు వచ్చేస్తాడు. ప్రభు వస్తున్నప్పుడు జాగ్రత్త పడేదానికి జాగ్రత్త. మన సంఘం వధువు సంఘంగా సిద్ధపడే సమయం, పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకొని అలాగూ పెళ్లి కుమారుని ఆగమనం కొరకు సిద్ధపడేటువంటి సమయం కాబట్టి సిద్ధపడేదానికి ఇది మనకెంతో ఉపయోగపడుతుంది ప్రియులారా. అందుకొరకైన డిసిప్లైన్డ్ క్రిస్టియన్ లైఫ్ మనం ఏ విధంగా కలిగి ఉండాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. మరొక ఆలోచన కూడా ప్రభు చిత్తమైతే అంటే తప్పకుండా ఈ సంవత్సర కాలంలోనే, ఎందుకనగా రాబో కాలాలన్నీ కూడా ఇప్పుడు కూడా ఈ వారం కొంచెం అట్లా ఉంది పరిస్థితి. అందుకే వచ్చే వారం ఇన్ఫామ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ వారంలో అంటే ఏం జరగబోతుందో అనగా యుద్ధ మేఘాలు కొంచెం అలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఒకవేళ వార్ పరిస్థితులు అక్కడికైనా ఎదురైతే మరి కొంచెం ఏదైనా మళ్ళీ చేంజెస్ కావచ్చు. ప్రార్థన చేయండి. ఏమీ లేకుండా మంచిగా ఉంటే మనము ఈ సంవత్సర కాలంలో మన ఎస్ఐయు చర్చ్ నుంచి హోలీ ల్యాండ్ టూర్కు మనము తప్పకుండా మన సంఘము నుంచే ఒక ఫ్లైట్ అంతా కూడా మనమే వెళ్దాం. ఇప్పుడు పాస్టర్ గారు వెళ్ళి రావడం ద్వారా మనకంతా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. దానికి తగినటువంటిది గవర్నమెంట్ నుంచి కూడా మనము వచ్చేటువంటి కోఆపరేషన్ తీసుకుందాం. గవర్నమెంట్ కోఆపరేషన్ మంచిగా వెళ్ళి ఆ ఏర్పాట్లు చేసుకుందాం. అనంతపురం మన జిల్లాలో మన చర్చ్ మొట్టమొదటి సంఘం. దీంట్లో కూడా ఇంతకుముందు అయితే మనము ఇక్కడిక్కడ మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన దేశంలోని కొన్ని ప్రాంతాలు మనము బస్సు రూపాల్లో మిగిలిన రూపాల్లో మనము అలా యాత్రకు వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన చర్చి ద్వారా కూడా మంచిగా చాలా హ్యాపీగా అవి జరిపినామని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. సిద్ధపడండి ప్రియులారా. ప్రభు కృప అనుగ్రహిస్తున్నాడు. చాలా కుటుంబాలు మంచిగా బ్లెస్ చేయబడుతున్నాం. 50 మంది వరకు కూడా మనం సంతోషంగా వెళ్ళి వద్దాం. ఈ సంవత్సర కాలంలోనే మన సంఘం నుంచి ఆ క్రెడిట్ మన సంఘానికి వచ్చి ఏర్పాటు చేసుకుందాం. ఒకసారి గట్టిగా ఆమెన్ చెప్దామా? మరి ఆమెన్ చెప్పండి గట్టిగా. మరి ఇంకొకసారి ప్రియులారా, మీరు ఆమేనంటే ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం వెళ్తున్నాము అని, ఇప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉండదు అని అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. మంచిది ప్రియులారా. దయచేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ దేనికోసం అని అంటే మనమందరము సిద్ధపడేదానికి ఎంజాయ్మెంట్ అవి కాదు. మనము సిద్ధపాటు కలిగి ఉండి నిత్యత్వంలో ప్రభు మనకిచ్చిన ఆ రక్షణతో సదాకాలం ప్రభుతో ఉండేదానికి సిద్ధపాటే. ఈ సమయాన దయచేసి వాక్యంలో ఇంకొక 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు వారు తరువాత అనే మాట వ్రాయబడింది. రండి ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా చాలు మా ప్లీజ్ థ్యాంక్ యూ.
తరువాత అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసమును కలిగి ఉన్న తరువాత 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తరువాత అపవాది వచ్చి వాడే డైరెక్ట్గా ముందుబడి వాని గర్వాన్ని ప్రదర్శించి వాడు భంగపడి శరీరాశను చూపించి ఓడిపోయి, నేత్రాశను చూపించి ఓడిపోయి, జీవపు డంబాన్ని చూపించి ఓడిపోయి, అన్నిటిలో కూడా అపవాది ఓడించబడి ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభును వదలి వాడు వెళ్ళినటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అలాగూ విజేతగా శరీరధారి అయి ఉన్న యేసయ్య, ఈ శరీరంలో ఉన్న యేసయ్య ప్రార్థన అంటే మనకేందో నేర్పించడానికి, అందుకే నేను మీ గమనంలోనికి తెచ్చినా కానీ దయచేసి అన్యదా భావించొద్దు. ఎందుకు ఆ మాట అన్నానంటే 40 దినములు ఉపవాసం ఉండడం మామూలు విషయం కాదు. కానీ యేసు ప్రభు వారు ఉన్నారు. మనలో ఎంతమంది ఉన్నాము, ఉంటే ధన్యులం, భాగ్యవంతులం. ఒకవేళ లేకపోతే ప్రయత్నం చేయండి. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలలో వరకు ప్రయత్నాలు చేయొచ్చు. 40 దాటిన తర్వాత ఇంకా బీపీలు, షుగర్లు ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇంకా కష్టం లేండి. ఆ తర్వాత చేయలేం. గంట 2 గంటలు తినకుండా ఉండలేం. కాబట్టి 40 సంవత్సరాల లోపు యవనస్తులు, యవన కుమారులు, కుమార్తెలు దేవుని వాక్యము చేత నింపబడి, దేవుని ఆత్మ చేత బలపరచబడి, నింపబడి 40 రోజులు ఉపవాసం 40 days కలిగి ఉండేటట్లుగా యేసు ప్రభువారు 30 సంవత్సరాలప్పుడు కలిగి ఉన్నాడు. యేసు ప్రభువారు 30 సంవత్సరాలప్పుడు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. మనలో ఎవరము అలాంటి అనుభవం కలిగి ఉంటే నిజమైన క్రమశిక్షణ కలిగినటువంటి దేవుని పిల్లలు, వెల్ డిసిప్లైన్డ్ అని చెప్పాలి. వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. వాళ్ళకు వచ్చేసి అటువంటి వారికే పరలోక రాజ్యం, పరలోక గృహం ప్రియులరా. అందుకే మనవి చేస్తున్నా. అంతేగాని ఇది నేను కండిషనల్గా ఇంకోటి ఎవరు ఆ విధంగా అనుభవం కలిగి ఉంటే మంచిది. మిగిలిన వారానికి ఒక్కసారైనా, ఇప్పుడు ఇంకా వయసు, పరిస్థితులు, ఆరోగ్యాలు వీటన్నిటి వారానికి ఒక్కసారైనా పర్ఫెక్ట్గా ఉందాం. వేషధారణ కాదు, ఇంకోటి కాదు, నామమాత్రంగా ఏదో ఉండడం కాదు. అమ్మయ్య ఈరోజు వచ్చింది, నేను ఇంతకుముందు ఉంటానా, ఇప్పుడు ఉండకపోతే ఎట్లా? ఆ దినమే ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టుకున్నావు? శుక్రవారం ఉపవాసం ఎందుకు పెట్టుకున్నావు? మంగళవారం ఉపవాసం ఎందుకు పెట్టుకున్నావు? అది కరెక్ట్ కాదు. నువ్వు ఉండేసరికి కరెక్ట్గా అట్లే పెట్టుకొని కొనసాగు. లేకపోతే ఆ దినం వస్తానే నువ్వు దినానికి ప్రాధాన్యత ఇస్తున్నావా, దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? అక్కడ కూడా జాగ్రత్త. అంటే నీకు ఎప్పుడు వీలు కలిగి, నువ్వు ఒక రోజు అనుకుంటావు ఆదివారం వీలు కాలే, ఆ రోజు ఒక శుక్రవారం అనుకుంటావు వీలు కాలే, ఎంత లోపల బాధపడాల్సి వస్తుంది. ఈరోజు నేను ఉపవాస దినం కానీ ఉండలేకపోయినా ఈ కారణాన్ని బట్టి, ఈ పరిస్థితిని బట్టి, ఈ సమస్యను బట్టి. మళ్ళీ అది కాదు కావాల్సింది. నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఏ సమయమైనా, ఏ దినమైనా, ఏ సమయమైనా ప్రభువును సంతోషపెట్టే ప్రార్థనా జీవితం, ప్రభువును సంతోషపెట్టే ఆ ప్రార్థనా జీవితాన్ని, ఆ వాక్యపు సహవాసాన్ని ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నేను కలిగి ఉండాలి. కానీ కరెక్ట్గా ఒక దినం కోసం అనేటువంటిదిగా ఉండకూడదని, అలా ఉండి మళ్ళా ఎప్పుడైనా డీవియేట్ అయితే బాధ తెచ్చుకోవద్దు, బాధపడొద్దని మీ దృష్టికి ఈ విషయాలు తీసుకొని వస్తూ ఉంటున్నా. అందుకే దయచేసి ఉపవాసం 40 దినాలు ఉండేవాళ్ళు గుడ్, మంచిది. 40 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటాం పాస్టర్ గారు, ప్రాణం ఏమైనా కానీ అని చెప్పేసి మేము ప్రభు కోసం ఈ విధంగా మేము ఉంటామని చెప్పేసి ఆ శక్తి, ఆ స్టామినా కలిగిన మంచిది. ప్రార్థనా జీవితంలో కలిగి ఉండడం మంచిది, సంతోషం. అది మన జీవనం. వారానికి ఒకసారి ఉపవాసం అనేది ఆరోగ్యరీత్యా చాలా చాలా మంచిది పిల్లరా. సైంటిఫికల్లీ అండ్ మెడికల్లీ ఆల్సో ఫాస్టింగ్ అన్నటువంటిది ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేగాని ఇంకోటి ఇది ఏదో సెంటిమెంటల్ కాదు, ఇంకోటి కాదు సుమా. యేసుప్రభువు వారు మనకు నేర్పిన ప్రతిదీ ఆరోగ్యం. యేసుప్రభువు వారు మనకు నేర్పిన ప్రతిదీ మన ఆత్మీయ జీవితానికే
కాదు, మన ఆరోగ్య జీవితాలకు, మన దైనందిన జీవితాలకు అన్నిటికీ అది అవసరము, అది మనకెంతో ఆశీర్వాదకరము. కాబట్టే యేసుప్రభు వారు మనకు నేర్పిస్తూ వచ్చినారు. పని చేయడం, కష్టపడి పని చేయడం యేసయ్య నేర్పించాడండి. ఆయన కార్పెంటర్ పని చేశాడు. యేసుప్రభు వారు కార్పెంటింగ్ వర్క్ చేసినాడు. ఎందుకు చేసినాడు? అవసరమా? చేశాడు యేసయ్య. ప్రార్థన చేశాడు యేసయ్య. బాప్తిస్మం తీసుకున్నాడు యేసయ్య. వాక్యము చదివాడు యేసయ్య. సమాజ మందిరం అనగా దేవుని మందిరానికి ప్రార్థనా దినము రోజు వచ్చి ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చున్నాడు యేసయ్య. నిలబడే చోట నిలబడ్డాడు యేసయ్య. ఏమి చెయ్యాలో అవి చేశాడు. ఎందుకోసమో తెలుసా? హీఈస్ వెల్ డిసిప్లైన్డ్. ఆయన మనకు అన్నిటిలో ఆయనే మాదిరి గనుక మనము యేసుక్రీస్తును కలిగి ఆయన వైపు చూస్తూ మనము ముందుకు సాగాలి గనుక ప్రభు మనకు అన్నిట్లో నేర్పించినాడు. చివరి వరకు, తన ప్రాణము చివరి ఊపిరి పోయేంత వరకు ప్రార్థన నేర్పించాడండి. ప్రార్థన సిలువలో ఆ పరిస్థితులలో క్షమాపణ అంటే ఏంటో లోకానికి, ప్రపంచానికి నేర్పించాడు యేసయ్య. అంత బాధ, అంత వేదన, అంత దుఃఖంలో సహితం అవమానపరుస్తున్న వాళ్ళను, గడ్డము లాగినటువంటి వాళ్ళను, మొహం మీద ఉమ్మి వేసినటువంటి వారిని సహితం అలా చూసి, వారి వైపు చూసి కనికరపడి అలా తండ్రి వైపు చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు తండ్రి అని ప్రార్థన, ఈ ప్రపంచానికి క్షమాపణ అందించిన, అలాగూ అన్నిటిలో కూడా ప్రతి విషయంలో ప్రారంభం సిలువనెక్కినప్పుడు ప్రార్థన, మధ్యలో ప్రార్థన, ముగింపులో కూడా చివరికి తండ్రితో ఫాదర్ ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను తండ్రి అని ప్రార్థనతోనే చివరి శ్వాస, తన ప్రాణము విడిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా మాదిరినైనా డిసిప్లైన్, మన ఇంగ్లీష్ భాషలో పదం డిసిప్లైన్. ఈ డిసిప్లైన్లో ఎక్కడ కూడా యేసుప్రభును ఏలెత్తి చూపడానికి లేదు. అందుకన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా సరే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా ఎక్కడ తప్పుపడతారు? ఎక్కడ? పాపం అనేటువంటి దానికి వాళ్లకు నిర్వచనం తెలియదు. పాపం అంటే వాళ్ళు నిర్వచనం తెలియక తప్పులు పట్టేదానికి. ఏంది తప్పులు పట్టేది? ఇది విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినం రోజు ఏముంది? స్వస్థపరచమని ఉందా? ఈయన విశ్రాంతి దినం రోజు స్వస్థపరుస్తున్నాడు. ఇచ్చడి తప్పులు పట్టడం, తప్పులు పట్టేదానికి వేరేది లేక అటువంటి విశ్రాంతి దినం రోజు యేసుప్రభు స్వస్థతలు చేసినాడు. విశ్రాంతి దినం రోజు అవి చేయకూడదంట, గమ్ముగానే ఉండాలంట. అందుకోసం యేసుప్రభు అది చేసినాడు కాబట్టి అది ఒక నేరం. అంటే పాపము అనే దానికి వాళ్ళకు ఆ నిర్వచనం కూడా తెలియని పరిస్థితులలో వాళ్ళు యేసుప్రభును ప్రశ్నిస్తాం. అందుకే యేసుప్రభు వాళ్ళందరికీ ముందుగా ఏం జవాబు చెప్పలేదు. ఒక టైం వచ్చింది. టైం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకు బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చినాడు. వాళ్ళకు జవాబు చెప్పినాడు కూడా ప్రభు. చెప్పిన తర్వాత ఓర్చుకోలేక అప్పుడే కంకణం కట్టుకున్నారు. ఆ వారంలోనే, ఇంకా లేటు కూడా కాకుండా ఇంకా ఈయనను ఎట్టెట్లా మనం పంపించాలి, సాగనంపాలి, అయిపోయి ఆ వారం లోపలనే పరిసయ్యులు, సద్దూకయ్యులు ఒకటైపోయినారు. వాళ్ళు ఎప్పుడూ ఒకటి కారు, కానీ ఒకటైపోయినారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎప్పుడు ఒకటి కారు, వాళ్ళు ఒకటైపోయినారు. ఈ 4 గుంపులు, 4 రకాలు, 4 గుంపులు ఒకే గుంపు కిందికి వచ్చినారు. అందరూ కలిపి ఏం చేసినారు? యేసుప్రభును సిలువ వేసేసేసినారు. ఎందుకు? పాపం చేస్తున్నాడని చెప్పి. ఇది దేవదూషణ అనేటువంటిది. పాపానికి నిర్వచనమే తెలియనటువంటి వారు యేసుప్రభును ఆ విధంగా చేశారు సుమ. అందుకే నేను మీకు మనవి చేస్తున్న ప్రియ సంగమా, మన ప్రభు అయితే బాగా వినండి, ముగించుకుందాం. ఈ ప్రపంచాన్ని అంతా కూడా, ఈ పరిస్థితులన్నిటిలో నుంచి ఏది మూఢాచారం, ఏది మూఢనమ్మకం, ఏది దురాచారం, ఏది దేవునికి అయిష్టం,
ఏది అసాంఘికమైనటువంటి పరిస్థితి, ఏది పాపం, ఏది తప్పు, ఏది దోషారోపణ, ఏంటి విషయాలన్నీ కూడా ప్రభు బాగా ఎరుగును గనుక ఆయన తన ప్రతి దైనందిన జీవితంలో చివరి శ్వాస వదులు పర్యంతం ఆయన డిసిప్లైన్తోనే కొనసాగు. ఇవి ప్రభు మనకు నేర్పించినాడు. అందుకే మీకు మనవి చేస్తున్నా, ప్రార్థనా జీవితం, వాక్యమే మనకు ఈ సత్యములోనికి నడిపిస్తుంది. అంతేగాని ఇంకొకటి వాళ్ళ వైపు చూసినంత మాత్రాన, వీళ్ళ వైపు చూసినంత మాత్రాన, వాళ్ళని చూసి వీళ్ళని చూస్తే ఎక్కడా మనం ఏమీ నేర్చుకోలేం. వాళ్ళని చూసి కొన్ని నేర్చుకుంటే వాళ్ళల్లో ఉన్న బలహీనతల ద్వారా రేపు ఇంకా మనం బలహీనులం అయిపోతాం. మనుషుల వైపు కాదు, యేసుప్రభు వైపు చూడండి. ఆయన వెల్ డిసిప్లైన్డ్. ఆయన ప్రార్థన, ఆయన దేవుని వాక్యానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన జీవితం అంతల్లో ఎంత డిసిప్లైన్ కలిగి ఉన్నారో ఆ డిసిప్లైన్ అందరూ పాటించాలని మనవి చేస్తూ ఉన్నారు. రండి ముగించుకుందాం. వాడుక చొప్పున, ఆ మాటలోనికి వద్దాం. వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళినారంటమా? వాడుక చొప్పున అనగా దేవుని మందిరం, అక్కడ సమాజ మందిరం ఉంది. ఎక్కడ? వాళ్ళ ఊర్లోనే, నజరేతులో వాస్తవంగా అప్పటికి నజరేతు ఎట్టుందంటే, ఒక మాట వినండి పిల్లరా, ఒకే ఒక మాట. నజరేతు నతానేల్ గారు అంటారు. నతానేల్ గారు ఏమంటారంటే, నజరేతులో నుంచి మంచి ఏదైనా రాగలదా అంటాడు. పాపం ఆయన ఆ ఊరు నుంచి వచ్చిన ఆయన చాలా పెద్ద ఆయన. తర్వాత యేసుప్రభుకు శిష్యుడైనాడు. ఆయన యేసుప్రభుకు శిష్యుడు కాకముందు ఫిలిప్ వచ్చి నతానేల్ దగ్గరికి వచ్చి, అయ్యా మేము మెస్సియాను చూసినామయ్యా అని అన్నారు. మెస్సియాను చూసినావా? మెస్సియాని ఎక్కడ చూసినావు అని చెప్పేసి అంటాడు నతనయేలు. అంటే మేము చూసినాము, ఆయన నజరేయుడగు యేసు అని అంటే, నజరేయుడగు యేసా, నజరేతులో నుంచి మంచి ఏదైనా రాగలదా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాటలు కనిపిస్తాయి. తర్వాత చదవండి ప్రియులారా. మంచి ఏదైనా అనగా అంతగా ఆత్మీయంగా పతనమైపోయిన, అంతగా విలువలు దిగజారిపోయినటువంటి ఆ దేశం, ఆ ప్రదేశం. అందుకే మొత్తం దయ్యాలే. ఆ ప్రాంతాలన్నీ కూడా దయ్యముల చేత, దురాత్మల చేత నింపబడినటువంటి గలిలియా ప్రాంతాలు ప్రియులారా. అవి గలిలియా ప్రాంతాల్లో దురాత్మల ప్రభావం ఎక్కువ, చీకటి శక్తుల ప్రభావం ఎక్కువ. అందుకే యేసుప్రభు వారు ఆ దురాత్మలను, దయ్యములను వెళ్ళగొట్టడానికి ఆ ప్రాంతంలో ఎక్కువ పరిచర్య చేసి దానంతా చీకటిని పారద్రోలి ఆ ప్రాంతాలన్నీ వెలుగుతో నింపాడు రక్షకుడైనటువంటి యేసయ్య. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి నాయనా, ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, యేసుప్రభు వారు సమాజ మందిరానికి వచ్చినారు. బాగా వినండి, డిసిప్లైన్ అంటే ఏంటి అని. సమాజ మందిరం వాస్తవంగా ఎవరిదండి? అది సమాజ మందిరం ఎవరిది? ఆయనదే. సమాజ మందిరానికి సాక్షాత్తు ఆరాధనలకు యోగ్యుడు ఆయనే, పూజనీయుడు ఆయన, ప్రభు ఆయన, విశ్రాంతి దినమునకు యజమానుడు ఆయన, కర్త ఆయన, ప్రభు ఆయన. ఆ ప్రభు తగ్గించుకొని ఎక్కడికి వచ్చారంటే, ఆయన సమాజ మందిరంలోనికి వచ్చాడు. ఏ టైంలో వచ్చినాడో తెలుసా పిల్లరా? ఏ టైంలో వచ్చినాడు? ఏ టైంలో వచ్చినాడు? ఇంక మీరే చెప్పాలా. పాస్టర్ గారు అక్కడ టైం రాయబడలేదు. సో మనల్ని మనం అర్థం చేసుకుందాం, ఎవరం ఏ టైంలో వచ్చాడామని. యేసుప్రభు ఏ టైంలో వచ్చింటాడు? ఏ టైంలో వచ్చింటాడంటే, నాకు ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఆయనకు గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. నువ్వు బైబిల్ చదువు బాబు అని యవనస్తుడైన యేసుప్రభు వారు అక్కడ కూర్చుంటే, ప్రార్థనలో ఆయన కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఆయన కూర్చుంటే, సమాజ మందిరానికి పెద్ద ఆయన ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్ గారే కావచ్చు, మనం అనుకుందాం, లేదా సంఘ సెక్రటరీ గారు కావచ్చు, అనుకుందాం. అనగా వాళ్ళే కదా ఆరాధన క్రమం అట్లా నడిపించండి. సో వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు అయిండొచ్చు. వచ్చి యేసుప్రభును, యవనస్తుడైన యేసుప్రభు అక్కడ ఉంటే బైబిల్ చదవండి అని ఇస్తాం.
ఇక్కడ కూడా కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్యామిలీస్ వారిగా ఇస్తున్నాం, అది 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 ఒక విషయం, ఒక మంచి ఆలోచన కొత్త సంవత్సరం పెట్టుకొని. మామూలుగా అయితే ఎవరైతే ముందు ఇక్కడికి వచ్చారో కూర్చొని ఉంటారో, గత కాలంలో నాకు తెలిసి ఎవరంటే ఎప్పుడు చూసినా ఆదివారం బైబిల్ ఎవరు చదువుతున్నారు కొన్ని సంవత్సరాల ముందు సుకుమార్ బాబు గారు ఎప్పుడు ప్రతి ఆదివారము సుకుమార్ బాబు గారే బైబిల్ ఏం సంగతి అంటే నేను రాకముందు సంగతి చెప్తున్నారు అన్నమాట. కొన్ని ఏళ్ళ క్రితం మాట ముందు ఆయన కనిపిస్తుంటాడు, ఆదివారం 8:30 కనిపించుంటాడు. కాబట్టి ఇట్లానని అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే పిల్లరా, యేసు ప్రభువు వారు ఇన్ టైం ఆయన వచ్చినాడు. సవినయంగా మనవి చేస్తున్నా, ప్లీజ్, మనము సిద్ధపడే పెళ్లి కుమార్తె, మనం సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తె, వధువు. మనం అన్ని విషయాల్లో చాలా మంచిగా సిద్ధపడాలి. సో యేసు ప్రభువు వారు వచ్చి అక్కడ కూర్చున్నారు. మామూలుగా కూర్చున్నారు. ఆయన ఏ ఆర్భాటం కానీ ఏ హంగు కానీ ఏమీ లేదు. యేసు ప్రభువు వారు ఆయనకంటూ ఒక గ్రంథం, ఆయన చేతిలో ఉన్నాయి. దయచేసి అంటే కరెక్షన్ కోసం మీకు మనవి చేస్తున్నా కానీ అన్యథా భావించగాకని. మనము బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటాం. కొందరు ఉంటారు బైబిలే తెచ్చుకోరు, వాళ్ళు చాలా గొప్పోళ్ళు, వాళ్ళని ఇంకేం అనలేం. వాళ్ళు యేసుప్రభు వాళ్ళకు చాలా స్నేహితుడు. అందుకే యేసుప్రభే వాళ్ళని తెచ్చుకోగాకులే, ఏం పర్వాలేదులే, నేను మామూలుగా వచ్చేసే చేతులు ఊపుకుంటా, నేను ఉండే కదా, యు ఆర్ మై ఫ్రెండ్ అని వింటాడు. అందుకోసం వాళ్ళు చేతులు ఊపుకుంటా వస్తారు. వాళ్ళు చాలా గొప్పోళ్ళు, వాళ్ళని వదిలేసేస్తాం. రెండోది, కొంతమంది బైబిల్ పట్టుకొని వస్తారు, చేత పట్టుకొని ఇట్లా ఊపుకుంటూ వస్తారు. ఇట్లా అంటే మామూలుగా దయచేసి ఇట్లా పట్టుకుంటారు. ఇది పట్టుకోవడం దేనికి సాదృశ్యం? ఇట్లా కింద పెట్టుకుంటే ఇట్లా పెట్టుకొని మామూలుగా ఒక పుస్తకం టైపులో ఇట్లా పట్టుకొని మనం వస్తూ అంటామే, నేను గమనిస్తూ ఉంటాను. అక్కడి నుంచి ఆ గేట్ దగ్గర నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం ఎప్పుడైనా సరే మనం కలిగి ఉండాల్సిండేది, ఉన్న తర్వాత ఇలా పట్టుకోవాలి. పిల్లలు, మీకు మనవి చేస్తున్నాం. ఒకవేళ తెలియకుండా ఇంతవరకు ఆ విధంగా చేసి ఉంటే దయచేసి ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా మనము ఒకవేళ ఉన్నట్టనే బైబిల్ మనము ఇట్లా పట్టుకొని ఇట్లా చేసుకొని రావడం అనేది కరెక్ట్ కాదు. ఆ బైబిల్ ఎప్పుడు కూడా ఇది మన ఎద దగ్గర ఉండాలి, మన హార్ట్ దగ్గర అలా పట్టుకొని నడుచుకుంటూ వద్దాం. ఒకవేళ ఈ చెయ్యి ఇట్లా పెట్టుకుందాం, నడుచుకుంటూ వద్దాం. అంతేకాని బైబిల్ కిందికి అనేటువంటిది అది కొంచెం కరెక్షన్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువు వారికి ఆ సమయాన బైబిల్ ఇవ్వబడింది, గ్రంథం ఇవ్వబడింది. ఆ గ్రంథం ఇవ్వబడినప్పుడు ఆయన లేచి వచ్చినాడు. కూర్చున్న వ్యక్తి లేచి వచ్చి బైబిల్ చదివినాడు. ఇప్పుడు బాగా విందాం, ముగించుకుందాం. ఏమని చదివాడు ఆ భాగం చదవండి మా ప్లీజ్. యేసు ప్రభువు వారు చదివిన బైబిల్, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దానికంటే ముందు ప్రవక్త అయిన యెషయా గ్రంథము, రైట్, ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. నెక్స్ట్ మా చదువు. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి అక్కడ ఉన్న సెక్రటరీ గారికి, ఆ సినగోగ్ సెక్రటరీ గారికి, సినగోగ్ ఆ హెడ్ కు ఆ యొక్క గ్రంథాన్ని ఇచ్చి చదవండి మా. కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడి మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. దయచేసి ఇక్కడ గమనించండి ప్రియులారా, ఒక మాట. దేవుని సన్నిధిలో మనము చదువుకుంటున్నటువంటి బైబిల్ పోర్షన్స్ కావచ్చు, మనము పాడుచున్నటువంటి పాటలు, పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి ద్వారా దేవునికి మహిమ కలగాలి.
ఇవి ఏదో పాడుతున్నామంటే పాడుతున్నాంగా కాదు, చదువుతున్నామంటే చదువుతున్నాంగా కాదు, అలా అనేటువంటిది అది కాదు. ఒక డిసిప్లైన్, ఒక కరెక్ట్ విధానం ఉండాలి అనేటువంటి అది నేర్పించడానికి కూడా యేసుప్రభు వారు బైబిల్ చదివారు. పిల్లరా, యేసుప్రభు వారు ఇప్పుడు బాగా వినండి, ఆయన చదివినటువంటి బైబిల్ గ్రీకు భాషలో రాయబడినటువంటి బైబిల్ చదివారు. గ్రీకు భాషలో బైబిల్ అనగా పాత నిబంధన గ్రంథం యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో వ్రాయబడినటువంటిది. ఇంతకుముందే మనము ఆ మాటలు చదువుకున్నాం. 61వ అధ్యాయంలో ఏమి వ్రాయబడింది ఇప్పుడు చూడండి. రండి, యేసు ప్రభు చదివినటువంటి పాత నిబంధన యెషయా గ్రంథం 61వ అధ్యాయము 61వ అధ్యాయం చదవండి. నిన్న ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. అమ్మమ్మ, ఇక్కడ మనం ఆగిపోదాం. యేసు ప్రభు వారు ఎంతవరకు బైబిల్ చదివినారు? యెషయా గ్రంథములోని ఆ మాట ఎంతవరకు చదివి ఆగిపోయారు చూడండి. అందుకే నేను ప్రియ సంగమా ఇదొక్కటి నేర్చుకుందాం. ఇది నేర్చుకొని ఇక్కడ మనం ఆగిపోదాం. నెక్స్ట్ ప్రభు బలలోనికి వెళ్ళిపోదాం. మనం బైబిల్ ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు గ్రంథపు చుట్ట గ్రీకు భాషలో వ్రాయబడినటువంటిది. ఇది వాస్తవంగా హీబ్రూ భాష. పిల్లరా, హీబ్రూ భాష నేను ఎందుకు మీరు ఈ మాటలు తెలుసుకోవాలంటే, యేసు ప్రభు వారి కాలంలో ఎందుకు మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యలో పాత నిబంధన ముగింపైన మలాకీ గ్రంథం, క్రొత్త నిబంధన ప్రారంభమైన మత్తయి గ్రంథానికి మధ్యలో 420 సంవత్సరాల పీరియడ్ ఉంది. ఒక్క పేజీ వైట్ పేజీ వస్తుంది మనకు. ఒక్క వైట్ పేజీ 420 సంవత్సరాల చరిత్రను చూపిస్తుంది. 420 సంవత్సరాల చరిత్ర అది డార్క్ పీరియడ్, ప్రవక్తలు లేని కాలం, చీకటి యుగం, చీకటి కాలం అన్నారు. అందుకే ఆ చీకటి కాలంలోనే అనేక రాజ్యాల మార్పులు వచ్చాయి. బబులోను మహా సామ్రాజ్యం అంతరించిపోయిన తరువాత మాదీయ పారసీక సామ్రాజ్య కాలములో ఇవి జరిగాయి. దాని తరువాత గ్రీకు మహా సామ్రాజ్యం వచ్చింది. ఆ 420 సంవత్సరాల కాలంలో అది అంతరించిపోయి రోమా సామ్రాజ్యం వచ్చినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. రోమన్ కింగ్డమ్ అప్పుడు పంపించాడు. ఇది తెలియపరచడానికి. అది రెండవది, ఆ కాలంలో 70 మంది స్కాలర్స్ 70 రోజుల్లో డే అండ్ నైట్ ఒక్క నిమిషము కూడా వేస్ట్ చేసుకోకుండా, అనగా 70 రోజులు 70 మంది స్కాలర్సు ఒక్కొక్కరి టైం, ఒక్కొక్కరు వాళ్ళు షిఫ్ట్ డ్యూటీస్ వేసుకొని టైమింగ్ చేసుకొని 70 దినాల్లో హీబ్రూ భాషలో వ్రాయబడిన పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోనికి ట్రాన్స్లేట్ చేసి, ఇంటర్ప్రెట్ చేసి, అనువాదము చేసి 70 రోజుల్లో అందించారు. ఇది క్రీస్తు పూర్వం 250 సంవత్సరాల కాలమప్పుడు జరిగింది. 250 నుంచి 190 సంవత్సరాల మధ్య, 260 నుంచి 190 సంవత్సరాల మధ్య కాలములో జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి పిల్లరా, 260 నుంచి 190 సంవత్సరాల మధ్య కాలములో జరిగినటువంటి 70 సంవత్సరాలు, దానికి గుర్తుగా ఆ పీరియడ్లోనే ఉన్నటువంటి వాళ్ళు 70 రోజుల్లో దాన్ని ముగించి దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. దాని గ్రీక్ LXX అంటారు. ఎల్ అనగా 50, ఎక్స్ అనగా 10, ఎక్స్ అనగా 10, 50, 10, 10 మొత్తం 70 రోజులని అర్థం. దాన్ని గ్రీక్ సెప్టియాజెంట్ అంటారు. ఆ గ్రీక్ సెప్టియాజెంటే యేసుక్రీస్తు ప్రభు కాలంలో యూనివర్సల్ లాంగ్వేజ్, ప్రపంచం మాట్లాడుతున్న భాష గ్రీకు భాష. అందుకే కొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. యేసు ప్రభు వారు చదివిన బైబిల్ గ్రీకు భాషలో LXSలో ఉండబడిన మాటలు, ఆ మాటలు తాను చదివాడు.
అది మనమందరం తెలుసుకోవలసిన గొప్ప సత్యం. చదువుతున్నప్పుడు ఆయన పాటించిన డిసిప్లైన్ ఇదొక్కటి మనం తెలుసుకొని ముగించుకుందాం. ఆయనకు పోర్షన్ ఇచ్చినప్పుడు ఎంతవరకు పోర్షన్ ఇచ్చారో మనకు తెలియదు, కానీ సుమా ఆ సెక్రటరీ గారు, అక్కడున్న సినగోగ్ సెక్రటరీ గారు, బాబు ఇక్కడి నుంచి ఇంతవరకు చదువు నువ్వు బైబిల్ అని అంటాడు. కానీ బైబిల్ చదివేటప్పుడు ఆయన ఏం చేశారంటే ప్రభు యెహోవా హితవత్సరము అనే మాట చదివినాడు. ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే మాట చదివి ఆగిపోయినాడు. ఆయన ఆ మాట చదివి ఆగిపోయినాడు. ఇప్పుడు మొత్తం ద హోల్ సినగోగ్ ఆయన వైపు చూస్తున్నారు, తేరి చూస్తా ఉన్నారు, ఆయన వైపు చూస్తున్నారు. ఏంటంటే దాని ప్రక్కన ఇంకొక పదం ఉంది, ప్రతిదండన దినం అనేటువంటిది ఒకటి ఉంది ప్రక్కనే. యెషయా ప్రవచనం, అది యెషయా ప్రవచనం. అది చదవలే యేసు ప్రభు వారు. అది చదవకుండా అక్కడ ఆపేసి ప్రభు హితవత్సరం, యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ది లార్డ్, అది మాత్రం చదివినాడు. ప్రతిదండన దినం, డే ఆఫ్ వెంజెన్స్, డే ఆఫ్ వెంజెన్స్ యేసు ప్రభు చదవలా. ఎందుకు చదవాలా? ఇప్పుడు సినగోగ్ అంతా చూస్తూ ఉంటే ఇన్ టుడే ఇన్ యువర్ హియరింగ్ దీస్ ప్రొఫెసీస్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్, దీస్ స్క్రిప్చర్స్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్ అన్నాడు. నేడు మీ వినికిడిలో ఈ లేఖనాలు నెరవేర్చబడ్డాయి అన్నాడు. అంటే అర్థం ఎంత డిసిప్లైన్ పిల్లరా ప్రతిది కూడా. అందుకే మన వాక్యాలైనా మనం పాడే పాటలు వీటన్నిటిలో కూడా ఒక డిసిప్లైన్, ప్రభువును సంతోషపడే రీతిలో, ఆయనకి ఇష్టమైన రీతిలో మనము పాడాలి, మనము దేవుని వాక్యాన్ని అందించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. అలాంటిది మనం తెలుసుకొని మనం నేర్చుకోవాలి. మనకిష్టమైన రీతిలో కాదు, మనము ఎక్స్పోజ్ కావడానికి కాదు, మనకిష్టమైన రీతిలో ఉండేది. దిస్ ఈజ్ ఆల్ వేస్ట్, ఏ ప్రయోజనం ఉండదు. ప్రభువును సంతోషపెట్టేది. యేసు ప్రభు వారు సంతోషపెట్టాడు తండ్రిని సంతోషపెడుతూ బైబిల్ చదివినాడు. ఆయన ఏం చదివాడు? నేను ఈ లోకానికి వచ్చింది ఇదిగో దీనికోసం, తండ్రి నువ్వు నన్ను పంపించింది దీనికోసం, నువ్వు నన్ను నీ హితవత్సరం ప్రకటించమన్నావు, సువార్తను ప్రకటించమన్నావు, నీ రాజ్యాన్ని గురించి ప్రకటించమన్నావు. నీ రాజ్యాన్ని గురించి ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికే నేను ఇక్కడికి పంపబడి ఉన్నాను. అక్కడ ఆగిపోయినాడు. నా రాకడ, మొదటి రాకడ తండ్రి నీ చిత్తం. ఈ మొదటి రాకడలో నేను వచ్చినటువంటిది, నేను మరణించాలి, సువార్తను ప్రకటించాలి, అలాగూ పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి, అలాగూ నేను మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఇదిగో నీ పిల్లలైన వారందరికీ గొప్ప రక్షణ కలుగ చేయాలి, వారి జీవితాల్లో శుభప్రదమైన నిరీక్షణతో నింపాలి, విశ్వాస సహితమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని వాళ్ళు అలవర్చుకోవాలి, వారిని నీతో సమాధానపరచాలి, నీ గృహంగా, నీ రాజ్యంగా వారిని చెయ్యాలి, వారిని నీతో కలపాలి. ఇది నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత. అందుకే యాక్సెప్టబుల్ ఇయర్, నేను దాన్ని ప్రకటించడానికి ఇక్కడికి వచ్చిన. రెండవది ఉంది ప్రక్కనే, ప్రతిదండన. అది కూడా ఉంటుంది, అది కూడా ప్రవచనమే. అయితే దాన్ని ఎప్పుడు అది నెరవేర్చబడుతుంది? ప్రభువా నువ్వు మళ్ళా నన్ను పంపిస్తావు, రెండవ రాకడది. యేసు ప్రభు మొదటి రాకడా, జీసస్ క్రైస్ట్ హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ అ ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు పిల్లరా. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడుగా వచ్చాడు. ఈసారి దేవుని గొర్రె పిల్ల కాదింగా 2060వ సంవత్సరము లోపల ఎప్పుడైనా, ఇప్పుడే అయిపోతుంది కథ, ఇంకొక 5 ఏళ్ళు, ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ప్రపంచం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి, ఇంకొక 5-10 ఏళ్లలో ఎలాంటి మార్పులు చేర్పులు కలుగుతాయో అర్థం కాని పరిస్థితి, మానవ జాతి మనుగడ ఇదంతా కూడా ఎన్విరాన్మెంటల్ గాను మిగిలిన అన్ని విషయాల్లో జియోగ్రఫికల్గా చాలా మార్పులు వస్తున్నటువంటి వేళ, ప్రపంచం అలాగూ యుగాంతం దగ్గరికి ముంచుకొస్తున్నటువంటి చివరి గడియల్లో అంచుల్లో మనం ఉన్నాం ప్రియులారా. కాబట్టి మనం చెప్పలేం. అందుకే మనవి చేస్తున్నా, డే ఆఫ్ వెంజెన్స్ అంటే పగ. ఎవరు పగ తీర్చుకుంటారు? పగ అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే అది చాలా కఠినమైన మాట ప్రియులారా. ఒక మనిషి పట్ల లోపల కలిగి ఉన్నటువంటిది అదంతా కూడా సమయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, దొరికినప్పుడు ఆ వ్యక్తి పట్లనో ఆ కుటుంబం పట్లనో పగ తీర్చుకుంటామే, ఆ పగను డే ఆఫ్ వెంజెన్స్. యేసు ప్రభువారు ఆ మాట చదవలేదని,
ఎందుకు చదవలేదో తెలుసా? యేసుప్రభు వారి రెండవ రాకడ అతి త్వరలో ఉన్నది కాబట్టి. అందుకే మొత్తం హోల్ సినగోగ్, సమాజ మందిరం యేసయ్య వైపు చూసింది. యేసయ్య వైపు చూస్తే యేసుప్రభు వాళ్ళ వైపు చూసి ఏమన్నారంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది. వారందరూ ఆశ్చర్యపోయారు. కళ్ళు మూసుకుందాం పిల్లరా, కళ్ళు మూసుకుందాం. ప్రియ సంఘమా, ఇది మనకు ఆశ్చర్యమే. ఆనాడు సమాజ మందిరం ఆశ్చర్యపడి ఆయన వైపు చూడగా, ప్రియ సహోదరుడా సహోదరి, నీలో ఆశ్చర్యం కలగలేదా? ఎందుకనగా దేవుడు పగ తీర్చుకునే దినం ఆసన్నమవుతున్నది. ఈ మాట వింటున్నప్పుడు నీ హృదయంలో చలనము కనిపించలేదా సహోదరుడా? అమ్మా సహోదరి, నీ హృదయంలో ఏమాత్రము చలనం కనిపించదు. దేవుడు పగ తీర్చుకునే సమయం, దేవుడు పగ తీర్చుకునేటువంటి సమయం. దయచేసి ఒక్కసారి మనమందరం ఆశ్చర్యపడాల్సిన విషయం. సమాజ మందిరం ఆశ్చర్యపడింది, తరువాత మారిపోయింది, తరువాత యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించింది. ఆ ప్రాంతాలన్నీ, నజరేతు ప్రాంతాలన్నీ సువార్తతో నింపబడ్డాయి. నజరేయుడైన యేసు నామం, నజరేయుడైన యేసు నామం లోకమంతా ప్రకటించబడింది. ఇవాళ సహోదరుడా సహోదరి, నువ్వు నేను ఎక్కడ ఉన్నాం, ఏమై ఉన్నాం? ఆదివారము దేవుడు మనకిచ్చిన ఒక వాడుక, దేవుడు మనకిచ్చిన ఒక డిసిప్లైన్, దేవుడు మనకు నేర్పినటువంటి పరిస్థితులు, దేవుని మందిర సహవాసం, మనం ఎలా ఉన్నాం? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. ప్లీజ్ నాన్న, దేవుని వాక్యంతో కరెక్ట్ చేసుకో, దేవుని వాక్యంతో కరెక్ట్ చేసుకో. అమ్మా, దేవుని వాక్యంతో కరెక్ట్ చేసుకో. ఏం చదువుతున్నావో కొంచెం మనసు పెట్టు. ఏమి ప్రార్థన చేస్తున్నావో సహోదరుడా, మనసు పెట్టు. ప్రార్థన ప్రభువును సంతోషపెట్టేదిగా చేసుకో. నీ వాక్యం చదువుట ప్రభువును సంతోషపెట్టేదిగా చేసుకో. నీ పాట ప్రభువును సంతోషపెట్టేదిగా చేసుకో. వేషధారణ, నటన జీవితాలు ఇంతటితో గుడ్ బై చెప్పే. చాలు. 2025 గతించిన కాలము చాలు. ప్రభు కొరకు సిద్ధపడదాం, ప్రభు కొరకు సిద్ధపడదాం. ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, ప్రభు పగ తీర్చుకునేటప్పటికి మనం ఉండం సుమా, మనం ఉండకూడదు. ప్రభు పగ తీర్చుకునేటప్పుడు ఈ వాక్యము, ఇదిగో ఈ మైకు ద్వారా ఎవరైతే ఈ వాక్యం విన్నారో ఎస్ఐయు మందిరంలో, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఉండకూడదు మీన్స్ ఇక్కడున్న అందరము దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో మనమందరం కూడా ఎత్తబడినటువంటి వారిగా ఆ యొక్క వారితో ఉండాలి. విడవబడితే పగ తీర్చుకోవడం జరుగుతుంది. విడవబడినటువంటి వారికి పగ, విడవబడాలని నీకు ఇంకా ఇష్టంగా ఉంటే అట్లే ఉండింగా, ఇంకా నిన్నెవరు మార్చరు. డైరెక్ట్ నరకానికి సిద్ధంగా ఉండు, నరకానికి సిద్ధంగా ఉండు. దేవుడు పగ తీర్చుకుంటాడు కదా, పగ తీర్చుకునేదానికి కూడా సిద్ధంగా ఉండు. నీ అలవాట్లు మానుకోగాకు, నీ పద్ధతులు మానుకోగాకు, నీ ఆలోచనలు మానుకోగాకు, నీ దొంగ సూపులు మానుకోగాకు, నీకు దేవునికి అయిష్టమైన చెడు ప్రవర్తన మానుకోగాకు, నీ మాట నీ పాట మానుకోగాకు, అట్లే ఉండు. నరకానికి పో. ప్రభు చాలా క్లియర్గా సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన డే ఆఫ్ వెంజెన్స్ రాకముందు దేవుని వాక్యం ద్వారా ఎంతో ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాడు, ఆ పరిస్థితుల్లో ఉండొద్దని. ఇకనైనా మనము మారకపోతే, ప్రియ సహోదరుడా సహోదరి, ప్లీజ్ ఇప్పుడే ఒక మంచి తీర్మానం చేసుకో. ఆయన కోసం చేసుకో, ఎవరి కోసమో కాదు. నీ జీవితం కోసం చేసుకో, నీ మంచి కోసం, నీ భవిష్యత్తు కోసం. అమ్మా, నీ భవిష్యత్తు కోసం, నీ ఆశీర్వాదం కోసం, నీ కుటుంబం కోసం మంచి తీర్మానం చేసుకో. ప్రభువా, ఇది నా జీవితంలో చివరి వారం, మారిపోతా, నేను డిసిప్లైన్ చేయబడతా, నేను డిసిప్లైన్డ్గా ఉంటా, నేను ఇది చివరి వారం ప్రభువా, నేను మారిపోతా. నువ్వు మంచిగా తీర్మానం చేసుకో సహోదరుడా సహోదరి. అది చాలు. ప్రభు సంతోషపడి ఆయన హితవత్సరంలో సదాకాలం నిన్నుంచుతాడు. పరిశుద్ధాత్మదేవుడు అట్టి కృపను, ధన్యతను నీకు అనుగ్రహించుగాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలు నీ స్వరం విన్నారు ప్రభువా.
మాట్లాడారు. తండ్రి ధైర్యపరిచారు. ఈ దినం చివరి దినం. ఈ వాక్యం విన్న తర్వాత ఎవరూ నీ పగకు, నీ ఉగ్రతకు లోను కాకూడదునైనా. మరి కఠిన హృదయాలు ఇంకా ఏవైనా ఉంటే, సాతాను ఇంకా ఎక్కడైనా వారిని క్లచెస్లో పెట్టుకొని ఉంటే, తండ్రి ఆ క్లచెస్ నుంచి వారికి విడుదల దాయిచ్చేయండి. నీ పిల్లలకు క్షేమం, నీ పిల్లలకు విడుదల, నీ పిల్లలకు డెలివరెన్స్, నీ పిల్లలకు సాల్వేషన్, నీ పిల్లలకు బ్లెస్సింగ్ దయచేయనైనా. SIU సంఘాన్ని వధువు సంఘంగా సిద్ధపరిచి ఆశీర్వదించు. నా తండ్రి, నా ప్రార్థన ఆలకించు. యేసునామంన స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యు. 612 కలుగుగాక, దేవునికి మహిమ కలుగు. కలుగుగాక దేవా, కలుగుగాక దేవన, కలుగుగాక దేవా, కలుగుగాక, కలుగుగాక మా కిల్లలో మేపుడు విలువలేని దయగలని దేవన, కలుగుగాక దేవా, కలుగుగాక దేవన, కలుగుగాక దేవా, కలుగుగాక. తనయుని కరుణయు తండ్రి దేవుడయ, తనరుణాత్మ కృప తపకమాగు, కలుగుగాక దేవా, కలుగుగాక దేవన, కలుగుగాక దేవా, కలుగుగాక. మనమున బాతులు మరువక ఐక్యము, గణమగ వెంబక గణ సహాయము, కలుగుగాక దేవా, కలుగుగాక దేవన, కలుగుగాక దేవా, కలుగుగాక. ఇట్టి ఐక్యమను యేసునితో మరి గట్టిగా పెంచిన ఘన సౌఖ్యము, కలుగుగాక దేవా, కలుగుగాక దేవన, కలుగుగాక దేవా, కలుగుగాక. ప్రార్థించుదము. మహోన్నతుడవైన మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు దేవా, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు వందనములు తండ్రి. అలాగూ అనేక మంది నీ పిల్లలను మీరు నడిపించి నీ మందిరము నీ పిల్లల చేత నింపినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మందిర సమృద్ధిని నీ పిల్లలు ఆస్వాదించుటకు ఇచ్చిన కృపలన్నిటికై వందనాలు. తిరిగి నీ పిల్లలు వెళ్తున్నారు నైనా, సమాధాన దీవెనలతో వారు నింపి పంపుమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ముందున్న ప్రభు బల్ల సహవాసం కొరకాయ సిద్ధపడిన నీ పిల్లలందరూ కూడా యోగ్యమైన రీతిలో చేయుటకు కృపదాయిచ్చేయండి. SIU సంఘ పరిచర్యలన్నిటినీ మీరే సరిహద్దులన్నిటినీ విశాలపరచుమని, సంఘాన్ని, సంఘంలోని అన్ని కుటుంబాలను ఆశీర్వదించమని ప్రేమామయుడు యేసునామంన స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం
మారుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమై నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధారాధనలో పాలిభాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన SIU సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి.